రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేనేమి ఇప్పుడు ఇంకొకటి మేము అనుకున్నామండి, నేనైతే స్ట్రాంగ్ అనుకున్నాను, మా టీం కూడా అనుకున్నాం అందరం కూడా. ఇప్పుడు మనము పాలసీ తయారు చేయడం అనేది వేరే వాళ్ళని మెప్పించడానికి తయారు చేద్దామా? సో ఫ్యాక్చువల్గా అసలు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు మంచి జరగాలంటే, ఈ సమాజానికి మంచి జరగాలంటే వీటిని దృష్టిలో పెట్టుకొని మనము పాలసీ తయారు చేయాలా అని మేము ముందే అనుకున్నాం. సో ఎవరిని ఒప్పించడానికి కాదు, రాజకీయ నాయకులను ఒప్పించడానికి కాదు. అంటే నేను ఎందుకు మీ రియాక్షన్ ఎందుకు అడిగానంటే, మీరు ఆ రోజు తృణప్రాయంగా వదిలేశారు, విద్యను అన్యాయం చేస్తున్నారు, విద్యా వ్యవస్థ భ్రష్టుపడుతుందని చెప్పేసి. సో ఇప్పుడు కూడా బహుశా అదే పరిస్థితి ఉంటే ఆకునూరు మురళి మాత్రం మారదు కదా, ఆయన వ్యవస్థ మాత్రం మారదు, ఆయన వ్యక్తిత్వం మాత్రం మారదు కదా అనేది నా ప్రశ్న. అయితే ఇందులో ఇప్పుడు ఇంకొక మంచి విషయం ఇందులో జరిగింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలసీ ఇచ్చిన తర్వాత ఆ పాలసీ మేము అదే రోజు సబ్మిట్ చేసాము. అదే మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మనము 100 స్కూళ్ళు తీసుకుందాము, ఫస్ట్ 200 స్కూల్ అని చెప్పారు ఆయనే, తర్వాత వాళ్ళు మళ్ళీ 100 స్కూళ్ళకి తగ్గించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని తీసుకుందాము, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇది కరెక్టు అనే ఒక డెసిషన్ మేకింగ్ అనేది కమిషన్ సబ్మిట్ చేసిన రోజే ఒక మంచి డెసిషన్ ఇచ్చారండి ఆయన. ఇది మంచా చెడ, ఇది గుడ్ ఆర్ బ్యాడ్? ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మొన్న కర్ణాటక ఎడ్యుకేషన్ కమిషన్ చూసాం. అసలు కర్ణాటక ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పటివరకు వెబ్సైట్లో కూడా పెట్టలే, దాన్ని బయటికే రాలే, మనకి ఏదో కొన్ని పాయింట్స్ బయటకు వచ్చినాయి. తర్వాత ఇప్పటివరకు ఒక్క డెసిషన్ కూడా, అంటే మాకంటే వాళ్ళు 3 నెలలు ముందే సబ్మిట్ చేశారు, అంటే మాకంటే ముందే కాన్స్టిట్యూషన్ అయింది అది, సో చేశారు వాళ్ళు. మరి ఒక్క డెసిషన్ కూడా రాలే ఇప్పటివరకు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఇంత. ఇప్పుడు ఎన్ఈపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎన్ఈపీ ఇచ్చిందండి, రైట్? ఏంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము అది వచ్చి కూడా 2020లో వచ్చిందండి, రైట్? ఇప్పుడు 26లో ఉన్నాం మనము. ఒక్కటన్నా కానీ అందులో మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చిందో చెప్పండి మీరు, నాకు అర్థమవుతుందా మీకు నేనేం మాట్లాడుతున్నానో, రైట్? సో ఇంత దుర్మార్గ పరిపాలన ఉన్నదంటో నేను చెప్పేది ఏంటంటే, సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా వెళ్తున్నారు. నాకు ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే మీరు అన్నారు ఆ 18% లెక్క ఉంటే నన్ను రిజైన్ చేయమంటారా అని అడుగుతున్నారు మీరు. సో నేను రిజైన్ చేసి ఏం చేయాలనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనకి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ని మేము నిరూపించాం, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మేము చెప్పగలిగాము. సో మా ఆరుట్ల స్కూల్లో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్లో జూన్ 12 నుంచి సో జూన్ 20 తారీఖు మధ్యలో సుమారుగా 1400 మంది కొత్త పిల్లలు అడ్మిషన్ గురించి అడిగారండి. 1400 మంది అడిగారు. అందులో 80% పిల్లలు ప్రైవేట్ నుంచి వచ్చారు వాళ్ళు. అంటే దట్ ఈస్ ద మోడల్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది దిస్ ఈస్ ద సొల్యూషన్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవి రెసిడెన్షియల్ స్కూల్సా అన్నది ఒక ప్రశ్న. 100 స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఏంటి? మోరోవర్ ఇంకోటి ఏంటంటే, యంగ్ ఇండియా స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇటు యంగ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్యారలల్గా ఉంటాయా, ఏకీకృతంగా ఉంటాయా, ఏందన్నట్టు ఇందులో ఈ డౌట్? ఇప్పుడు మనకి మేము మా రిపోర్ట్లో ఒక దగ్గర చెప్పామన్నమాట, 29 రకాల స్కూల్స్ ఉన్నాయి మనకి. అంటే ప్రపంచం లెక్కలేవు ఇట్లా ఇన్ని రకాల స్కూల్స్ ఉండవు. తప్పు ఇది, ఫస్ట్ థింగ్ తప్పు ఇది, డెఫినెట్ తప్పు ఇది. రెసిడెన్షియల్ స్కూల్సే మనకి 5-6 రకాల స్కూల్స్ ఉన్నాయి, రైట్? అండ్ ఒక్కొక్క కులానికి ఒక స్కూలు, మన ఎస్సీలకు ఒక స్కూలు, సో బీసీలకు ఒక స్కూలు, అంటే ఒక విధానం ఒక కదా. తప్పు ఇది, అన్ని తప్పు ఇవన్నీ. అంటే 2026లో కూడా మనం ఈ రకమైనటువంటి తప్పు కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు మేము చెప్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఇట్ ఈజ్ ఏ నైబర్హుడ్ స్కూల్, ఇట్ ఈజ్ నాట్ రెసిడెన్షియల్ స్కూల్. తర్వాత మేము యాజ్ ఏ కమిషన్ మేము గురుకులాలు ఎన్ని సంవత్సరాలు పనిచేశాయి, బాగానే పనిచేసాయి. కానీ మనము ఈ నైబర్హుడ్ స్కూల్స్ అంటాము, అంటే నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటిని స్ట్రెంథెన్ చేయకుండా ఒక గురుకులాలు పెడితే ఆ గురుకులాలు మొత్తం తిప్పి పెడితే ఒక 6%, 7% పిల్లలకు మాత్రమే అది వర్తిస్తుంది. సో దాని ద్వారా మీకు విద్యా విధానం డెవలప్మెంట్ జరగదు ఎప్పటికీ కూడా. ఎప్పటికైనా కానీ ఇక్కడ 90% చిలుకున్న ఈ పిల్లలకు సంబంధించి మెయిన్ ఎడ్యుకేషన్ ఇది, అది మెయిన్ ఎడ్యుకేషన్ కాదు, అది అతి పేద వాళ్ళ గురించి పెట్టాల్సినటువంటి గురుకులాలండి. ఈరోజు ఏమైందంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో ఈవెన్ మధ్యతరగతి పిల్లలు, దిగువ మధ్యతరగతి పిల్లలు కూడా గురుకులాలకు పంపిస్తున్నారు, ఎందుకంటే అక్కడ కనీసం ఇంతకన్నా మంచి మెరుగైన విద్య దొరుకుతుందని. అంతేగాని ఏదో తిండి లేక పిల్లలు అక్కడ పంపడంలే. పాతకాలంలో ఉంది, 15 సంవత్సరాల క్రితం ఆ పావర్టీ మనకు ఉంది. సో శంకరన్ గారు, సో పివి నరసింహారావు గారు పెట్టినప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే అది ఒక మంచి విద్యా విధానం వస్తుందని చెప్పేసి అప్పుడు మన బడ్జెట్ తక్కువ ఉందండి, అప్పుడు మనం అంత ధనవంతులం కాదు. ఇప్పుడు నిజంగా కూడా దేశం కూడా ధనవంతుని దేశమే, కానీ దరిద్రులు అందరూ కలిసి రాజకీయ నాయకులు దేశాన్ని ఇంకా పేదరికాన్ని నెడుతున్నారు. కానీ యాక్చువల్గా మన వనరులను బట్టి
మనకు మంచి ధనవంతమైన దేశము, ధనవంతమైనటువంటి రాష్ట్రం కూడా. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తూ అంటున్నారు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి ఏమిటి అన్నది ఇంకో ప్రశ్న అయితే కనుక తెలంగాణలో 24,249 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. మరి వాటిని ఏం చేయబోతోంది ప్రభుత్వం? వాటి విషయంలో మీరేం చెప్తున్నారు? ఇప్పుడు యంగ్ ఇండియా అది ఇందాక చెప్పినటువంటి కంటిన్యూషన్ ఏంటంటే గురుకులాలు అనేటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ 2026లో కరెక్ట్ కాదు. సో అందుకని మా రికమెండేషన్ ఏంటంటే ఫర్దర్గా మీరు గురుకులాలు ఓపెన్ చేయకండి. సో ఇప్పుడు ఉన్న గురుకులాలు కూడా తీసేయమంటారు, ఫర్దర్గా ఓపెన్ చేద్దాం అంటున్నాం కొత్తవి. సో వీటిని స్ట్రెంథెన్ చేయండి. ఈ నాన్ రెసిడెన్షియల్ స్ట్రెంథెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు గురుకులాల అవసరం రాదు అంటున్నాం మేము. ఇది కరెక్ట్గా మేము తల్లిదండ్రులతో మాట్లాడినాక చెప్తున్నాము. ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కమిషన్ కంటే ముందే వాళ్ళు మన పాలసీ చేశారు, అవి నడుస్తున్నవి. అవేంటంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు కొన్ని కొత్త గురుకులాలు బిల్డింగ్లు కట్టకుండా ఒక చెత్త రకమైనటువంటి ప్రైవేట్ ఇళ్లలో పెట్టాడండి. చాలా పిల్లలు సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే అలాంటి ఒక అద్దె ఇళ్లలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్కి మంచి బిల్డింగ్లు కడదాము అనే దాంతో అది స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ కొత్త గురుకులాలు పెట్టడం కాదు, పాత గురుకులాలను క్లోజ్ చేయడం అనేది కాదు లెక్క. సో ఆ పర్పస్కి అది అంటే మనకు రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండే వాటిని అక్కడ అకామిడేట్ చేద్దామని మేం చెప్పేది ఏంటంటే ఈ 90%, 94% మంది పిల్లలు ఎవరైతే మనకి నాన్ రెసిడెన్షియల్లో ఉంటున్నారో అందులో దగ్గర మనకి మోర్ దాన్ 60% అందరు ప్రైవేట్లో ఉంటున్నారో, సో ఆ ప్రైవేట్ భారం అవుతుందో, సో ఇలాంటి సిచ్యువేషన్